హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్లో శ్రీరాముని శాంతి కళ్యాణంకి నేను మా ఇంటి దగ్గర రామాలయంలో వెళ్ళానండి. ఇది మీకు కూడా చూపిద్దామని షూట్ చేశానన్నమాట. మా ఇంటి దగ్గర రామాలయంలో 26వ బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీరాముల వారికి శాంతి కళ్యాణం చేస్తున్నారండి. ఈ శాంతి కళ్యాణం ఏంటంటే శ్రీరామనవమికి ముందే చేస్తారండి. ముందు ఒకసారి చేస్తే తర్వాత మళ్ళీ శ్రీరామనవమి కూడా శ్రీరాముల వారి కళ్యాణం చేస్తారండి. శ్రీరాముల వారి శాంతి కళ్యాణం అంటే దీని తరచుగా శ్రీ సీతారామ కళ్యాణం అని కూడా పిలుస్తారండి. ఇది ప్రపంచానికి శాంతి, సామరస్యత మరియు శ్రేయస్సుని తీసుకురావడానికి జరుపుకునే శ్రీరాముడు మరియు సీతాదేవి యొక్క పవిత్రమైన దివ్య వివాహ వేడుక అండి. ఇది భక్తి ద్వారా వ్యక్తిగత పరమాత్మ ఆత్మతో కలవటానికి సూచిస్తుందండి. ఈ కళ్యాణం ప్రాముఖ్యత ఏంటంటే ఈ కళ్యాణం చేయడం లేదా వీక్షించడం వల్ల సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం దైవ ఆశీస్సులు లభిస్తాయంటండి, ఆటంకాలు తొలగిపోతాయంటండి అని నమ్ముతారు కూడా. శ్రీరామనవమి నాడు ముఖ్యంగా భద్రాచలం వంటి ప్రసిద్ధ దేవాలయాల్లో అత్యంత వైభవంగా జరుపుకుంటారండి ఈ శాంతి కళ్యాణము. శ్రీరామ सत्यमशीमहि पशूनां చూసారు కదండి, శాంతి కళ్యాణం బాగా చేశారు కదా మా రామాలయంలో. మీరు ఎప్పుడైనా హైదరాబాద్లో వస్తే కనుక ఈ గుడి తప్పకుండా చూడండి, చాలా బాగా చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీనికా వ్లాగ్స్.